మనందరికీ ఎదురవుతున్న శోధనలు బట్టి, సమస్యలు బట్టి కొన్నిసార్లు ఎందుకో మనం నిరుత్సాహపడుతూ ఉంటాం. ఎలాగో తెలుసా? ఇంకా మన ప్రార్థనకి జవాబు రాదేమో, ఇంక ఈ అద్దింట్లోనే మనం ఉంటామేమో, కొత్త గృహం కట్టుకోవాలన్న కళ కలగానే మిగిలిపోద్దేమో, నా భర్తకి నా పిల్లలకి ఉద్యోగాలు రావేమో, ఇంకా మా జీవితం అంతా ఇలాంటి అనారోగ్య పరిస్థితుల మధ్యన, బలహీనత మధ్యన, ఆర్థిక పరిస్థితుల మధ్యన ఇలాగే మేము మిగిలిపోతామేమోనని చాలాసార్లు మనల్ని మనం తక్కువగా చూసుకుంటూ ఉంటాం. కానీ ప్రియ సంగమా, నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, దేవుడు మన బ్రతుకులు ఎన్నో కార్యాలు జరిగించారు కదా. ఎంతోమంది భోగభాగ్యాలు కలిగిన వారు, ఎంతోమంది ఉన్నతమైన వారు మట్టికి మార్చబడుతుంటే ఇంకా దేవుడు మన సజీవులుగా ఉంచాడు. ఎందుకో తెలుసా? రాబో దినాల్లో ఉన్నతమైన సాక్షులుగా మనం వాడబడాలని ప్రభు కోరిక. మీరు ధైర్యంగా ఉండండి, ఎందుకంటే మన ప్రభుకి అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తం ఆయనకి సాధ్యమే. దేవుని వాక్యంలో యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ మాట చదవగలిగితే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది కదా, నేను అరణ్యములో మార్గములను కలుగు చేయలేని దేవుడు అంటున్నారు ఆయన. నిజమే.